రేవత్ పాలనలో అనుభవం శూన్యం ఎవరంటున్నారు? పొన్నాల లక్ష్మయ్య. ఏం పొన్నాల లక్ష్మయ్య? పార్టీ అధ్యక్షుడు చేసినావు, మినిస్టర్లు చేసినావు, అన్నీ చేసినావు. ఈరోజు తప్పుడు వ్యవహారాలు చేసిన రూట్లో ఉండి తప్పుడు పనులు మాట్లాడుకోవడము, ఆ వయసులో తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? ఏ మినిస్టర్ చేయకుండా డైరెక్ట్గా సీఎం అయిందంటే ఎంత అవగాహన ఉండాలి? దేవుడిగిన సహకరించిండు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహకరించిండు. వాళ్ళందరికీ చిరస్థాయిగా కనువిని ఎరగని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు పనిచేస్తాడు. కొంచెం ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు? కేసీఆర్ తొందరపడ్డాడుగా. పోయినావు, మంచి పార్టీని వదులుకొని అలా కలిసినావు, అది గత్తరలేసింది. ఇప్పుడు నువ్వు పోగానే తిరిగి నీకు అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేకుండా అక్కమ్మ ఒకటి దిక్కు అన్నట్టుగా ఉయ్యాల మళ్ళీ రేవతి పరిపాలన అనుభవము శూన్యం. అంటే ఎట్లా శూన్యం అవుతుంది? అంటే లేరా? అంటే కేసీఆర్ పుట్టుకతోటి సీఎం అయిందా? అంటే అడ్వైజర్లు లేరా? ఇప్పుడు ఈయనకి ఇయ్యరా రేవంత్ రెడ్డికి అడ్వైజర్లు? ఏ విధంగా నడిపించాలో తెలియదా? అనుభవజ్ఞులు ఉంటారు కదా. 1079 మందిని ఎవరు రిటైర్ పర్సన్లను పెట్టుకున్నప్పుడు కేసీఆర్కు మరి ఈయనకు 5-6 మందిని పెట్టుకోకూడదా? ఏం మాట్లాడతావా? ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలి పొన్నాల లక్ష్మయ్య. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తను నమ్మబలకరు జనాలు. రేవత్కు పరిపాలనలో అనుభవం శూన్యం. ఆయన శూన్యంగా మరి నువ్వు చేస్తావు చెప్పు. కేసీఆర్ దగ్గరికి రాయబారం చేస్తావా చెప్పు? మరి అట్లా పొన్నాల లక్ష్మయ్య దేవుడి మీద ప్రమాణాలు కాదు, హామీలు నెరవేర్చండి. అరే దేవుడి మీద ఎందుకు చెప్పిండు? రాష్ట్ర ప్రజల గురించి ఒక దేవుని మీద ఒట్టంటే అంత మామూలు విషయమా? దేవుడు అంటే ఎట్లా కనిపిస్తుంది నీకు? ప్రజల మీద నమ్మకంతో తిన్నాడు, రేపు చేస్తాడు, నువ్వు చూస్తుండు. గంతే తేడా, ఉన్నదేముంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన అనుభవం ఏమాత్రం లేదని, పాలనకు బదులుగా పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఈయనకి ఇక్కడ పిలిచి ఏదో మినిస్టర్ ఇస్తాడో, కమిషనర్ ఇస్తాడో, ఎమ్మెల్సీ ఇస్తాడో ఏదో అనుకున్నాడు, కానీ ఆయన ఏది ఇయ్యాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అవసరం వచ్చే నాయకుడు కావాలి, నీ అటువంటి ఇట్లా జంపింగ్ నాయకులు అవసరం లేదంటుంటారు రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయడానికి బదులుగా ఎన్నికల హామీలపై ఇచ్చిన డెడ్లైన్లకు కట్టుబడి అమలు చేయాలన్నావు, చేస్తాడు. మేనిఫెస్టో 5 చేసి ఇంకోటిగానే చేస్తాడు. నువ్వు చూడు, వెయిట్ చేయి. నువ్వు కొంచెం ఎందుకు తొందర పడుతున్నావు? కల్వకుంట్లలో పడ్డాడు. బీఆర్ఎస్ కార్యాలయము తెలంగాణ భవన్లో సోమవారము పొన్నాల మీడియాతో మాట్లాడారు. నువ్వు ఏడ మాట్లాడినా పర్లేదు, ఏ పొన్నాల ఏడ మాట్లాడినా, ఏ తెలంగాణ భవన్లో మాట్లాడినా ఒకటే, రాష్ట్ర ప్రజలది సీఎంది కలిసికట్టుగా దూసుకుపోతున్నారు. తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు అంటున్నారు, సంతోషంగా. నువ్వు అనగానే ఏమి కాదా, ఏది కాదు, ఒరిగేది కాదు. బాధ్యతగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎం పదవిని అడ్డుకు పెట్టుకొని అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. మరి నువ్వు నిజాయితీ సత్యహరిచంద్రుని లేక మరి గల్లవై కలిసి ఎందుకో? గల్లవై ఎందుకు కలిసినవు? ఒక మాట, తెలంగాణ ప్రజల మీద నీకు నమ్మకం ఉంటే కాంగ్రెస్ నుండే గెలిపించుకునేది ఉంటి, పోనీ నువ్వు ఆడు ఉండేది ఉంటి, నువ్వు గెలిచేది ఉంటి, నీ నియోజకవర్గం ఎన్నుకునేది ఉంటి, పోనీ హైకమాండ్ దగ్గర పోయి ఏదో షాడీలు చెప్పి దక్కించుకునేది. నీకు ఏది చేత కాకపోయి బీఆర్ఎస్లో పడ్డావు. ఆయన నిలువేలిన తొక్కుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కదా. బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు ఉందని కేసీఆర్ చేసిన వాక్యాలను రేవంత్ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ, బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? అది జాతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ. రేపు పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు, ఏం కథ? తర్వాత ఈ ప్రభుత్వానికి ఎట్లా ముప్పు ఉందని కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ వక్రిస్తున్నారు అని మండిపడ్డారు. తన ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని రేవంత్ చేస్తున్న ప్రచారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరో కూలుస్తాము, ఎవరో పడేస్తారు. తర్వాత తన ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని రేవంత్ చేస్తున్న ప్రచారము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని. నువ్వు ఫిర్యాదు చేస్తే ఎవడు నమ్మాలి? అధికార పార్టీ వాళ్ళది, విపక్ష నువ్వు వాళ్ళు చేస్తున్నా నీకు నమ్మకం లేదా, వాళ్ళకి నమ్మకం లేదా? ఇంకా మధ్యలో ఇంకా నువ్వు చేసేదేముంది? జానారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకులను కూడా రేవంత్ చులకన చేస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లు అయ్యారు కాబట్టి, మంచి వ్యక్తులు, వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళంతా సాఫ్ట్గా కదా, నేను హార్ట్గా ఉంటా, నీలో ఏంటి బేమాని పనులు చేయ, నేను తర్వాత తెలంగాణ ప్రజలకు మోసం చేయ అని చెప్తున్నాడు తప్ప వాళ్ళని ఏం హేళన చేస్తలేడు. అది అర్థమైతే లేదు. ఆ తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది క్లియర్గా, నీకు అర్థమవుతుంది, కానీ అబద్ధం మాట్లాడుతున్నావు. ఈ విషయాలకు ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుంది కేసీఆర్ కదా? జానారెడ్డి, జైపాల్ రెడ్డి మొత్తం వాళ్ళ మీద నిందలు మోపుతున్నావు కేసీఆర్. ఏం మనిషి? రేవంత్ ప్రభుత్వం ఎంతో కాలము కొనసాగదని, ఈయన దేవుడు పైనుంచి దిగొచ్చుండు, ఎప్పటి నుంచో కొనసాగదంట. చూడండి జర ఒకసారి, దేవుడా
ఈయన తెలివిని ఎగ్జిబిషన్లో పెట్టాలి. వేరి లక్ష్మయ్యని మొత్తము కాంగ్రెస్లో ఉండి పోయి బీఆర్ఎస్ చేసిండు కదా, ఇక ఆయన కంటే కొనసాగదంట. మరి ఈయన సపోర్ట్ చేస్తాడేమో చూద్దాం ఏముందో ఈయన. గతంలో ఎంతోమంది సీఎంలను చూసినా ప్రజలు రేవత్ను కూడా కొంతకాలం భరిస్తారని ఎద్దేవో చేశారు. అందరు లేక ఆయన చేస్తాడు, అందరికంటే మంచి చేయొచ్చు. తెలంగాణ ప్రజలను అనుసరించి వాళ్ళకు అనుకూలంగా చూడు, ఎదురు చూడు తెలుస్తుంది. నీ లేక చేస్తాడా, బయట లేక చేస్తాడా, కేసీఆర్ లేక చేస్తాడా, దొంగ పనులు చేస్తాడా, ప్రజలను మోసం చేస్తారా? కాలమే సమాజమే సమాధానము సమయం నిర్వహిస్తుంది. ప్రకృతి వైఫల్యము అన్నీ కనిపెడుతూనే ఉంటుంది. ఎవడు మోసం చేస్తే ఆ మోసపూర్వకంగా దేవుడు ఎవరిని క్షమించడు, అతి తొందరలోనే చూపిస్తాడు. అర్థమవుతుంది కదా. ఎవడో నువ్వన్నట్టుగా మంది మాటలని ఇట్లా మాట్లాడితే లక్ష్మయ్య ఇది పద్ధతి కాదు, సంస్కారం కాదు. బాగా గుర్తుపెట్టు. రేవత్ పాలనలో అనుభవం శూన్యం ఎవరంటున్నారు? పొన్నాల లక్ష్మయ్య. ఏం పొన్నాల లక్ష్మయ్య, పార్టీ అధ్యక్షుడు చేసినావు, మినిస్టర్లు చేసినావు, అన్నీ చేసినావు. ఈరోజు తప్పుడు వ్యవహారాలు చేసిన రూట్లో ఉండి తప్పుడు పనులు మాట్లాడుకోవడము, ఆ వయసులో తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? ఏ మినిస్టర్ చేయకుండా డైరెక్ట్గా సీఎం అయిందంటే ఎంత అవగాహన ఉండాలి. దేవుడిగిన సహకరించిండు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహకరించిండు. వాళ్ళందరికీ చిరస్థాయిగా కనువిని ఎరగని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు పనిచేస్తాడు. కొంచెం ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు? కేసీఆర్ తొందరపడ్డట్టుగా పోయినావు, మంచి పార్టీని వదులుకొని అలా కలిసినావు, అది గత్తరలేసింది. ఇప్పుడు నువ్వు పోగానే తిరిగి నీకు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎక్కడ లేకుండా అక్కమ్మ ఒకటి దిక్కు అన్నట్టుగా ఉయ్యాల మళ్ళీ రేవతి పరిపాలన అనుభవము శూన్యం. అంటే ఎట్లా శూన్యం అవుతుంది అంటే లేరా? అంటే కేసీఆర్ పుట్టుకతోటి సీఎం అయిందా? అంటే అడ్వైజర్లు లేరా? ఇప్పుడు ఈయన గీయరా రేవంత్ రెడ్డికి అడ్వైజర్లు? ఏ విధంగా నడిపించాలో తెలియదా? అనుభవజ్ఞులు ఉంటారు కదా. 1079 మందిని ఎవరు రిటైర్ పర్సన్లను పెట్టుకున్నప్పుడు కేసీఆర్కు మరి ఈయనకు 5-6 మందిని పెట్టుకోకూడదా? ఏం మాట్లాడతావా? ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలి. పొన్నాల లక్ష్మయ్య మరి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తను నమ్మబలకరు జనాలు. రేవత్కు పరిపాలనలో అనుభవం శూన్యం. ఆయన శూన్యంగా మరి నువ్వు చేస్తావు చెప్పు. కేసీఆర్ దగ్గరికి రాయబారం చేస్తావా చెప్పు మరి అట్లా. పొన్నాల లక్ష్మయ్య దేవుడి మీద ప్రమాణాలు కాదు, హామీలు నెరవేర్చండి. అరే దేవుడి మీద ఎందుకు చెప్పిండు? రాష్ట్ర ప్రజల గురించి ఒక దేవుని మీద ఒట్టంటే అంత మామూలు విషయమా? దేవుడు అంటే ఎట్లా కనిపిస్తుంది నీకు? ప్రజల మీద నమ్మకంతో తిన్నాడు, రేపు చేస్తాడు, నువ్వు చూస్తుండు. గంతే తేడా, ఉన్నదేముంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన అనుభవం ఏమాత్రం లేదని, పాలనకు బదులుగా పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఈయనకి ఇక్కడ పిలిచి ఏదో మినిస్టర్ ఇస్తాడో, కమిషనర్ ఇస్తాడో, ఎమ్మెల్సీ ఇస్తాడో ఏదో అనుకున్నాడు, కానీ ఆయన ఏది ఇయ్యాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అవసరం వచ్చే నాయకుడు కావాలి, నీ అటువంటి ఇట్లా జంపింగ్ నాయకులు అవసరం లేదంటుంటారు రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయడానికి బదులుగా ఎన్నికల హామీలపై ఇచ్చిన డెడ్లైన్లకు కట్టుబడి అమలు చేస్తాడు. మేనిఫెస్టో 5 చేసి ఇంకోటిగానే చేస్తాడు. నువ్వు చూడు, వెయిట్ చేయి. నువ్వు కొంచెం ఎందుకు తొందర పడుతున్నావు? కల్వకుంట్లలో పడ్డాడు. బీఆర్ఎస్ కార్యాలయము తెలంగాణ భవన్లో సోమవారము పొన్నాల మీడియాతో మాట్లాడారు. నువ్వు ఏడ మాట్లాడినా పర్లేదు, ఏ పొన్నాల ఏడ మాట్లాడినా, ఏ తెలంగాణ భవన్లో మాట్లాడినా ఒకటే, రాష్ట్ర ప్రజలది సీఎంది కలిసికట్టుగా దూసుకుపోతున్నారు. తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు అంటున్నారు సంతోషంగా. నువ్వు అనగానే ఏమి కాదా, ఏది కాదు, ఒరిగేది కాదు. బాధ్యతగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎం పదవిని అడ్డుకు పెట్టుకొని అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. మరి నువ్వు నిజాయితీ సత్యహరిచంద్రుని లేక మరి గల్లవై కలిసి ఎందుకో? గల్లవై ఎందుకు కలిసినవు? ఒక మాట, తెలంగాణ ప్రజల మీద నీకు నమ్మకం ఉంటే కాంగ్రెస్ నుండే గెలిపించుకునేది ఉంటి, పోనీ నువ్వు ఆడు ఉండేది ఉంటి, నువ్వు గెలిచేది ఉంటి, నీ నియోజకవర్గం ఎన్నుకునేది ఉంటి, పోనీ హైకమాండ్ దగ్గర పోయి ఏదో షాడీలు చెప్పి దక్కించుకునేది. నీకు ఏది చేత కాకపోయి బీఆర్ఎస్లో పడ్డావు. ఆయన నిలువేలిన తొక్కుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కదా. బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు ఉందని కేసీఆర్ చేసిన వాక్యాలను రేవంత్ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ, బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? అది జాతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ. రేపు పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు, ఏం కథ? తర్వాత ఈ ప్రభుత్వానికి ఎట్లా ముప్పు ఉందని కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ వక్రిస్తున్నారు అని మండిపడ్డారు. తన ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని రేవంత్ చేస్తున్న ప్రచారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరో కూలుస్తాము, ఎవరో పడేస్తారు,
తర్వాత తన ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని రేవంత్ చేస్తున్న ప్రచారము, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తావు. నువ్వు ఫిర్యాదు చేస్తే ఎవడు నమ్మాలి? అధికార పార్టీ వాళ్ళది, విపక్ష నువ్వు వాళ్ళు చేస్తున్నట్టే నీకు నమ్మకం లేదా, వాళ్ళకి నమ్మకం లేదా? ఇంకా మధ్యలో ఇంకా నువ్వు చేసేదేముంది? జానారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకులను కూడా రేవంత్ చులకన చేస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లు అయ్యారు కాబట్టి మంచి వ్యక్తులు, వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా సాఫ్ట్గా కదా, నేను హార్ట్గా ఉంటా, నీలోంటి బేమాని పనులు చేయ, నేను తర్వాత తెలంగాణ ప్రజలకు మోసం చేయ అని చెప్తున్నాడు తప్ప వాళ్ళని ఏం హేళన చేస్తలేడు. అది అర్థమైతలేదు. ఆ తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది క్లియర్గా, నీకు అర్థమవుతుంది, కానీ అబద్ధం మాట్లాడుతున్నావు. ఈ విషయాలకు ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుంది కేసీఆర్ కదా? జానారెడ్డి, జైపాల్ రెడ్డి మొత్తం వాళ్ళ మీద నిందలు మోపుతున్నావు కేసీఆర్. ఏం మనిషి? రేవంత్ ప్రభుత్వం ఎంతో కాలము కొనసాగదని, ఈయన దేవుడు పైనుంచి దిగొచ్చుండు, ఎప్పటి నుంచో కొనసాగదంట. చూడండి జర ఒకసారి, దేవుడా ఈయన తెలివిని ఎగ్జిబిషన్లో పెట్టాలి. వేరి లక్ష్మయ్యని మొత్తము కాంగ్రెస్లో ఉండి పోయి బీఆర్ఎస్ చేసిండు కదా, ఇక ఆయన కంటే కొనసాగదంట. మరి ఈయన సపోర్ట్ చేస్తాడేమో చూద్దాం ఏముందో ఈయన. గతంలో ఎంతోమంది సీఎంలను చూసిన ప్రజలు రేవంత్ను కూడా కొంతకాలం భరిస్తారని ఎద్దేవో చేశారు. అందరు లేక ఆయన చేస్తాడు, అందరికంటే మంచి చేయొచ్చు. తెలంగాణ ప్రజలను అనుసరించి వాళ్ళకు అనుకూలంగా చూడు, ఎదురు చూడు, తెలుస్తుంది. నీ లేక చేస్తాడా, బయట లేక చేస్తాడా, కేసీఆర్ లేక చేస్తాడా, దొంగ పనులు చేస్తాడా, ప్రజలను మోసం చేస్తారా? కాలమే, సమాజమే సమాధానము, సమయం నిర్వహిస్తుంది. ప్రకృతి వైఫల్యము అన్నీ కనిపెడుతూనే ఉంటుంది. ఎవడు మోసం చేస్తే ఆ మోసపూర్వకంగా దేవుడు ఎవరిని క్షమించడు, అతి తొందరలోనే చూపిస్తాడు. అర్థమవుతుంది కదా? ఎవడో నువ్వన్నట్టుగా మంది మాటలని ఇట్లా మాట్లాడితే లక్ష్మయ్య, ఇది పద్ధతి కాదు, సంస్కారం కాదు. బాగా గుర్తుపెట్టు.